హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంటింటి కథ రచించిన వారు డి కామేశ్వరి. పార్ట్ 9 కంటిన్యూషన్. ఏమిటమ్మా, ఏదో కొంప మునిగినట్లు అలా చూస్తున్నారేమిటి అందరూ? తేలిగ్గా నవ్వటానికి ప్రయత్నించాడు ప్రసాద్. కానీ ఆ నవ్వు అతని పెదాల నుంచి వచ్చింది, కానీ గుండెల్లోంచి రాలేదని అందరికీ అర్థమయ్యింది. ఏమోరా నాయన, తలుచుకుంటేనే నాకేదో గుండెల్లో గుబులుగా ఉంది. నా మనసు వప్పడం లేదు. ఆ పైన నీ ఇష్టం, అనుభవించేది నీవు, నీ ఇష్టం, మీ నాన్న ఇష్టం అంది కాంతమ్మ. నేను మాత్రం ఏం చెప్పగలను? వాడన్నది ఒక విధంగా నిజం. డబ్బు లేని బాధ అన్నింటికంటే గొప్పది. దాని ముందు అవిటి భార్యని భరించడం సులువేనేమో. ఏమో, అది వాడు ఆలోచించుకోవాల్సిన విషయం. రేపు కష్ట నిష్ఠూరాలు ఎదుర్కోవలసింది వాడు ఆలోచించుకొని ఇష్టపడితే నేను చెప్పేది ఏముంది అని వెంకట్రావు అన్నాడు. అమ్మా, ఇదే మన ఇంట్లో ఒక ఆడపిల్ల అలాంటిది ఉంటే ఎలాగో అలాగా పెళ్ళి చేయాలని తాపత్రయపడవా? ఏదో లోటన్న అందరిలాగే తమ పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవాలని తల్లిదండ్రులు ఆరాటపడరా? ఏదో రోగం, పిచ్చి గిచ్చి కాదు కదా, అవయవలోపం అంతే కదమ్మా. పోనీ పిల్ల ఎలా ఉంటుందో చూసావా అని కాంతమ్మ రాజీకొచ్చిన ధోరణిలో అడిగింది ప్రసాద్ కొడుకుని. ఉంటుంది ఓ మాదిరిగా, చామన ఛాయగా, మొహం పర్వాలేదు. నిజానికి ప్రసాద్ ఆమెని చూసింది పట్టుమని 2 నిమిషాల కంటే ఉండదు. ఆ ఇల్లు, ఐశ్వర్యం చూసిన కళ్ళకి ఆమె అందం గురించి పట్టించుకునే ఓపిక లేకపోయింది. అసలు జరుగుతుందంతా ఏదో నమ్మశక్యం కాని కలలా అనిపించింది ప్రసాద్కి. అతను ఊహించని విషయం అతి త్వరగా, అతని ప్రమేయం లేకుండా అంతా జరిగిపోయింది. ఇంటర్వ్యూకి వెళ్ళిన అతన్ని నారాయణమూర్తి గారు ఎగాదిగా చూశారు. ఇంటి పేరు, కులగోత్రాలు, పుట్టు పూర్వోత్తరాలు అడుగుతుంటే మన ప్రసాద్ ఆశ్చర్యపడుతూనే చెప్పాడు. ఆ జవాబులు విని ఆయన సంతృప్తి పడ్డట్టు తల ఊపాడు. మిస్టర్ ప్రసాద్, మీరు బయట కాసేపు వెయిట్ చేయండి, మిమ్మల్ని మళ్ళీ పిలుస్తాను అన్నాడాయన. అంత మాత్రం మాటలే ఈ ఉద్యోగం తనకొచ్చినట్టు సంబరపడిపోయాడు మన ప్రసాద్. లేకపోతే ఎందుకు ఉండమంటాడు అని గాలిమేడలు కట్టాడు. మిగతా అందరినీ ఇంటర్వ్యూ పూర్తి చేశాక ఆయన మళ్ళీ ప్రసాద్ను పిలిచి, మిస్టర్ ప్రసాద్, నాతో ఒక అరగంట ఇంటికి రాగలరా? మీతో పర్సనల్గా మాట్లాడాలి అన్నాడు ఆ పెద్దాయన. ఆయన మాటలకు తబ్బిబ్బు అయిపోయాడు. ఆయన అన్నదానికి అర్థం బోధపడకపోయినా ఈ ఉద్యోగం తనకొచ్చినట్టే. అంత పెద్ద డబ్బు గల ఆయన కాకపోతే తనతో ఎందుకు మాట్లాడతాడు అనుకున్నాడు ప్రసాద్ మనసులో. ఆయనతో పాటు ఆయన పెద్ద కారులో పాములా నేల మీద మెత్తగా పాకే కారులో ఆయన ఇంటికి వెళ్ళడం, ఇంటికి వెళ్ళాక బంజారా హిల్స్లో ఆ బంగళాని, దాని వైభవాన్ని, ఒక్కొక్క గది ఆయన చూపిస్తుంటే నోట మాట రానట్టు ఆశ్చర్యంగా చూశాడు మన ప్రసాద్. ఏ హిందీ సినిమా సెట్టింగుల్లోనూ
చూడడం తప్ప అంత ఖరీదైన అంత అందమైన భవంతి ఫర్నిచరు చూడలేదేమో. వింతగా కుతూహలంగా తెల్లపోతూ చూస్తూనే ఉన్నాడు. చూస్తున్నంతసేపు అదంతా ఆయన ఎందుకు చూపుతున్నాడో అన్న ఆలోచన ప్రసాద్కి రాలేదు. తర్వాత ఆయన తన ఎయిర్ కండిషన్ ఆఫీస్ రూమ్లో కూర్చోపెట్టి నౌకరు తెచ్చిన వెండి కాఫీ సెట్టులోంచి స్వయంగా కాఫీ పోసి ఇచ్చి వెండి పళ్ళెంలో బిస్కెట్టు ఆఫర్ చేసి తన కంపెనీ వివరాలు, తన షేర్లు, బ్యాంక్ అకౌంట్లు, తన ఆస్తుపాస్తులు చెబుతుంటే అప్పటికి ఒంటి మీద తెలివి వచ్చినట్టు ఇదంతా ఆయన తనకెందుకు చెప్తున్నాడన్న ఆలోచన వచ్చి తెల్లబోతూ వినడం తప్ప అడగలేకపోయాడు. అన్నీ చెప్పిన ఆయన ఆఖర్న ఈ ఆస్తికంతటికీ వారసురాలు ఎవరో తెలుసా, నా ఒక్కగానొక్క కూతురు అంటుండగా ఆయన మొహంలో ఎలా విషాదపు నీడలు కదిలాయో గుర్తించి అన్నీ చెప్పిన ఆయన హఠాత్తుగా ప్రసాద్ చెయ్యి పట్టుకుని, రా బాబు, మా అమ్మాయిను చూపిస్తాను అంటూ మేడ మీదకు తీసుకెళ్ళాడు. ఉత్కంఠతో మేడ మీదకు వెళ్ళిన ప్రసాద్కి పెద్ద మంచం మీద పట్టు పరుపుల మధ్య సిల్కు తలగడ నానుకుని ఏదో పుస్తకం చదువుతున్న అమ్మాయిని చూపించాడాయన. పక్కన చక్రాల కుర్చీ ఉంది. ఆ అమ్మాయి పేరు లత. లత ఇతను ప్రసాద్ అని మన ఆఫీస్లో ఉద్యోగం కోసం వచ్చారు. మన ఇంటికి పిలిచాను మాట్లాడడానికి. ఆయన మాటలు అర్థం అయినట్టుగా ఆ అమ్మాయి తల వంకించింది. హఠాత్తుగా ఆమె మొహంలో ఎరుపు రంగు తొంగి చూసింది. ప్రసాద్ వంక చూసి తలదించుకుంది లత. చూసావుగా, రా అంటూ ఆయన మళ్ళీ ప్రసాద్ని తీసుకొని కిందికి వచ్చాడు. చూశావా బాబు, ఇంత ఆస్తికి వారసురాలు అయినా నా కూతురు ఏది లేకుండా చేశాడు ఆ దేవుడు. మంచంలోంచి కదలలేని అవిటి దాన్ని చేశాడు. చూశావా నాయన. ఆయన గొంతు రుద్ధమయ్యింది. ఆయన మొహం ఎర్రబడింది. లక్షలు, ఈ మేడలు, కార్లు, ఇవన్నీ ఎవరి కోసం బాబు? దానికోసం కాకుంటే అది అనుభవించలేకదయింది. కనీసం దాని కడుపున 4 పిల్లలు పుడితే ఈ శ్మశానం లాంటి ఇంటిలో కల వస్తే చూసి కన్ను మూయాలని నా ఆశ. నా తరువాత నేనున్నానని దానికి చేయూత ఇచ్చే మనిషి కోసం చూస్తున్నాను బాబు. దానికి నేను ఇవ్వగలిగింది డబ్బు, కానీ కష్టానికి సుఖానికి తోడుండాలి ఒకరు. నా తరువాత అది దిక్కులేనిది అవ్వకూడదు అని నా బాధ. అందుకే దానికి పెళ్ళి చేయాలని కోరిక. చూడు బాబు ప్రసాద్, ఇదంతా నీతో ఎందుకు చెప్తున్నానో నీకు ఈ పాటికి అర్థం అయ్యుండాలి బాబు. ఈ ఆస్తి, ఈ లక్షలు, ఈ కార్లు, ఈ షేర్లు అన్నీ కానుకగా తీసుకొని నా కూతురికి నీ చెయ్యి ఆసరా అందించగలవా అని ఆయన అంత పెద్ద ధనవంతుడు, అంత ఆస్తి అంతస్తు ఉన్న ఆయన ఏమీ లేని బికారిలా
ప్రసాద్ ముందు దోసిలి ఒగ్గి నిలబడ్డాడు. అసలే అనుకోని విధంగా జరిగిన ఈ సంఘటనకి బిత్తరపోయిన ప్రసాద్ ఆయనలా దీనంగా దైన్యంగా అడిగిన ఆ తీరుకి విచలితుడై జవాబు ఏం చెప్పాలో తెలియక తడబడిపోయి ప్రసాద్ నేను నేను అని మాట రాక అన్నాడు. బాబు ఆలోచించుకో బాబు, తొందరేమీ లేదు. మీ ఇంట్లో వాళ్ళతో కూడా చెప్పి ఆలోచించి చెప్పు అని ఆ పెద్దాయన చెప్పాడు. నన్నే ఎందుకు మీరు అడిగారు? ఇంకెవరు లేరా అని ప్రసాద్ ఆ పెద్దాయనను అడిగాడు. చాలామందిని చూస్తున్నాను నాయన. నాకు నచ్చిన వాళ్ళు కనపడితే వాళ్ళు ఇష్టపడక ఇలా కాలం జరిగిపోతుంది. ఉద్యోగం కోసం వచ్చిన వాళ్ళలో బుద్ధిమంతులు, మంచి కుటుంబం నుంచి వచ్చిన సత్ప్రవర్తన, నీతి నిజాయితీగా ఉండగలరనుకున్న వాళ్ళని చూసి అడిగాను. బాబు నా లక్షలన్నీ ఇస్తానన్నా కొందరు అంగీకరించలేదు. నీకిష్టమైతే ఆలోచించి చెప్పు బాబు. ఈ ఇల్లు, వాకిలి, నా బిజినెస్లు అన్నింటితో పాటు దాని నీ చేతిలో పెట్టి నిశ్చింతంగా నిట్టూరుస్తాను. ఒక్కగానొక్క కూతురు బతుకిలా అయ్యిందని మంచం పట్టి బెంగతో చచ్చిపోయింది నా భార్య. నేను జీవోత్సవంలా నా కూతురి కోసం నా ఆసరా లేకపోతే బతకలేని దానికోసం బతుకుతున్నాను. మీ అమ్మాయికి ముందు నుంచి ఇలాగే అని అడిగాడు ప్రసాద్. ఇంకా ఉంది. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.